జగనన్న ప్రభుత్వంలో తనకు సంక్షేమ పథకాలన్నీ వచ్చాయని చెప్పి ఆనందపడిన ఒక అమాయకమైన బీసీ మహిళను ఏ విధంగా అయితే తెలుగుదేశం సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు ట్రోల్ చేసి, అలాగే ఆ అమ్మాయి శరీరాన్ని కానీ వాళ్ళ పిల్లలకు సంబంధించినవి కానీ మార్ఫింగ్లు చేసి ఎలా ట్రోల్ చేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలాగా చేసి, అసలు అటువంటి వాళ్ళకి బుద్ధి ఉంది అని నేను అడుగుతున్నా. ఎందుకంటే కనీసం వాళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఇంకా వాళ్ళ అసలు దేవుడు గాని ప్రజలు గాని క్షమించే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ఇంకా నీచం అంటే నీచానికి దిగజారిపోయినారు. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఒక బీసీ మహిళను ఈ విధంగా ట్రోల్ చేసి ఆ అమ్మాయి చనిపోయే పరిస్థితి వరకు తెచ్చారు అంటే అసలు మన సమాజం కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కిరాతకాన్ని చూసి ఇలాంటి అరాచకాలను ఎవ్వరు కూడా భరించే స్థితిలో లేరు. ప్రజలు గాని మహిళలు గాని మిమ్మల్ని తిప్పికొట్టి ఈడ్చి కొట్టే పరిస్థితులు 40 రోజుల్లోనే ఉన్నాయి. ఈ ఎలక్షన్లలోనే మీకు తెలుస్తుంది. ఇటువంటివన్నీ చేసిన మీకు మీ పాపాలకన్నిటికీ పాపం పండబోతుంది. మీకు తగిన శాస్త్రి జరగబోతుంది. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.